ఆల్రైట్ గైస్, మనం లాస్ట్ వీడియోలో హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి అయితే చూసాం. సో ఈ వీడియోలో మనం లింక్స్ అండ్ ఇమేజ్ ట్యాగ్ గురించి అయితే చూద్దాం. సో దానికోసం నేను ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో tur-6.html. సో tutorial6.html మళ్ళీ సేమ్ ఎమిట్ అబ్రివేషన్. సో ఇది ఎమిట్ అబ్రివేషన్ అనేది ఇది ఒక బాయిలర్ కోడ్ టెంప్లెట్ అంటారు దీన్ని. సో ఇది ఒక టెంప్లెట్ కోడ్. సో మనం ఏదైనా చేస్తే బేసిక్గా అయితే ఈ టెంప్లెట్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం టైటిల్ చేంజ్ చేసేద్దాం, లింక్స్ అండ్ ఇమేజెస్. ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, లైవ్ సర్వర్తో ఓపెన్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు లింక్స్ అండ్ ఇమేజెస్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు మనం లింక్స్ అయితే మన HTML కోడ్లో ఎంబెడ్ చేసుకోవాలి. సో గైస్, మనం లింక్స్ని మన HTML కోడ్లో ఎంబెడ్ చేయాలంటే మనం ఏ ట్యాగ్ అయితే రాయాలి. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అంటారు. సో మనం ఎప్పుడైతే ఏ అని రాస్తామో అక్కడ ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. సో మనం క్లిక్ చేయగానే a href అని చెప్పి అక్కడ బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ యాంకర్ ట్యాగ్ కూడా క్లోజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో ఏదైతే ట్యాగ్ ఉంటుందో దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం https://google.com. సో ఎలా రాద్దాం. సో ఇది సేవ్ చేద్దాం. ఒకసారి సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఏమీ రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే మనం అక్కడ వెబ్ పేజ్లో కనబడాలంటే మనం ఇన్ బిట్వీన్ ఏదైనా రాయాలి. సో ఇక్కడ మనం గో టు గూగుల్ అని రాద్దాం. గో టు గూగుల్. ఓకే, Ctrl+S. సో ఇప్పుడు చూడొచ్చు ఇదైతే కనబడింది. సో మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా రాయకపోతే సపోజ్ ఇక్కడ లింక్ ఇచ్చిన, సో ఆ లింక్ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వదు. ఇన్ కేస్ ఇక్కడ లింక్ ఉన్నా డిస్ప్లే అవ్వదు. సో మనం ఇక్కడ గో టు గూగుల్ అయితే రాసాం. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ మనం గో టు గూగుల్ క్లిక్ చేయగానే మనకి గూగుల్ అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు google.com అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో అదేవిధంగా మనం దీన్ని కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసాం. ఇక్కడ లింక్స్ అయితే మనం చేంజ్ చేద్దాం. facebook.com, అలానే twitter.com, అలానే పింట్రెస్ట్, లేదంటే amazon.in. సో మనం ఇక్కడ నేమ్స్ కూడా ఇక్కడ ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు గో టు గూగుల్ అన్ని గూగులే ఉన్నాయి. సో మనం ఇక్కడ నేమ్స్ అయితే చేంజ్ చేద్దాం. ఫేస్బుక్, అలానే ట్విట్టర్, అలానే అమెజాన్. Ctrl+S. సో ఇక్కడైతే ఇప్పుడు లింక్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో మనం ఎప్పుడైతే గో టు ఫేస్బుక్ అని క్లిక్ చేస్తామో ఇది facebook.comకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనం గో టు ట్విట్టర్ అని క్లిక్ చేస్తే అది ట్విట్టర్ తీసుకెళ్తుంది. సో అండ్ గో టు అమెజాన్, సో ఆన్లైన్ షాపింగ్ సైట్ amazon.inకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనం క్లిక్ చేస్తే సేమ్ పేజ్లో అయితే లోడ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు సేమ్ పేజ్ చేంజ్ అవ్వకుండా లోడ్ అవుతుంది. బట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ కొడితే అది వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. బట్ నేను ఎలా అనుకుంటున్నాను అంటే నేను క్లిక్ చేసినప్పుడే అది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనం ఒక యాట్రిబ్యూట్ అయితే రాద్దాం. సో దానికోసం నేను ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. సో ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏట్ రాసిన టార్గెట్ =_BLA and K బ్లాంక్. ఓకే, ఇది సేవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు ఇది ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో అది వేరే పేజ్లో అయితే లోడ్ అవుతుంది. చూడొచ్చు నెక్స్ట్ పేజ్లో అయితే వచ్చేసింది ఇది. అండ్ మనకి ఈ పేజ్ నార్మల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్లో నా లింక్ అనేది లోడ్ అయింది. సో గో టు ఫేస్బుక్ అనే సేమ్, అలానే గో టు ట్విట్టర్, గో టు అమెజాన్. సో
ఈ విధంగా అయితే పేజెస్ అనేవి మనం HTMLలో లింక్స్ అయితే పెట్టుకోవచ్చు. సో యూజింగ్ యాంకర్ ట్యాగ్. సో ఈ విధంగా మనం ఏ లింక్నైనా మన HTML కోడ్లో అయితే ఎంబెడ్ చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా ఎంబెడ్ చేయొచ్చు. సో ఇక్కడ కొంచెం అగ్లీగా కనబడుతుంది. సో నేను ఇక్కడ BR ట్యాగ్ ఇస్తా. ఓకే, ఇది కొంచెం ఇప్పుడు బాగా కనబడుతుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇమేజ్ ట్యాగ్ గురించి. సో ఇమేజ్ ట్యాగ్, సో ఇప్పుడు ఇక్కడ IMG అని టైప్ చేయగానే ఇక్కడ మనకి చాలా వస్తున్నాయి. సో మనం ఎబెరివేషన్, సో ఎమిట్ ఎబెరివేషన్ చేసాం. సో ఇక్కడ సోర్స్ అంటే ఏంటంటే ఇమేజ్ యొక్క లొకేషన్. సో మనం సోర్స్లో ఇమేజ్ ఏ లొకేషన్లో ఉందో ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఆల్ట్ దేనికి యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి నెట్ స్లోగా ఉన్నట్టయితే సో ఆ ఇమేజ్ లోడ్ అవ్వదు కాబట్టి సో ఆ ఇమేజ్ ప్లేస్లో ఒక టెక్స్ట్ అనేది అయితే కనబడుతుంది. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇప్పుడు ఇమేజ్ అనేది మీ కంప్యూటర్లో ఏ ఫైల్లో అయినా స్టోర్ అయ్యి ఉండొచ్చు. సో ఆ ఫైల్ టోటల్ పాత్ అయితే ఇక్కడ మీరు డిఫైన్ చేయాలి. లేదంటే మీరు ఇక్కడ ఈ ఫోల్డర్లో ఇమేజ్ అనేది ఉంచితే జస్ట్ ఇమేజ్ నేమ్ ఇస్తే చాలు, అది అనేది అయితే డిస్ప్లే అవుతుంది. సో నా దగ్గర ఇప్పుడు ఏ ఇమేజ్ లేదు. సో సపోజ్ నేను ఇక్కడ ayush.png, సో ఆ ఇమేజ్ అనేది ఫోల్డర్లో లేదు. బట్ అప్పుడు ఆల్ట్ స్పేస్లో నేను ఏంటి రాస్తానంటే ఇమేజ్ ఆఫ్ ఆయుష్. ఓకే, సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్ నా ఫోల్డర్లో లేదు, బట్ ఆల్ట్ ప్లేస్లో ఇమేజ్ ఆఫ్ ఆయుష్ అనేది అయితే వచ్చింది. సో నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ మరొకసారి ట్యాగ్ అండ్ యాట్రిబ్యూట్ గురించి అయితే మాట్లాడదాం. దేనికైతే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుందో దాన్ని ట్యాగ్ అంటారు. ఇక్కడ బాడీ ట్యాగ్, హెడ్ ట్యాగ్, అలానే యాంకర్ ట్యాగ్, సో ఇమేజ్, ఇక్కడ మెటా, క్యార్సెట్, UTF-8. సో ఇక్కడ మెటా అనేది ట్యాగ్ అండ్ క్యార్సెట్ UTF-8 అనేది ఒక యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఆ ట్యాగ్కి కొంచెం ప్రాపర్టీస్ని అయితే యాడ్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆల్ట్ అనేది ఒక యాట్రిబ్యూట్, అది ఇమేజ్ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్. సో ఐ హోప్ మీకు ఈ ఇమేజ్ ట్యాగ్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఇక్కడ ఒకటి చెప్తాం. సో ఇక్కడ మీకు ట్యాగ్ అండ్ యాట్రిబ్యూట్స్ గురించి కంప్లీట్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని నేను కాపీ చేసుకుంటాను, Ctrl+C అండ్ Ctrl+V. సో ఇక్కడ ఒక లైన్ బ్రేక్ అయితే ఇద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ PNG ప్లేస్లో నేను మీకు ఒక టూల్ అయితే చెప్తాను. సో మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ సోర్స్ అన్స్ప్లాష్, సో సోర్స్ అన్స్ప్లాష్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చే ఫస్ట్ లింక్. సో సోర్స్ అన్స్ప్లాష్ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఇమేజ్ అనేవి ఏవైనా అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్ దీన్ని అయితే ఒకసారి కాపీ చేసుకున్నా, సో ఇది ఒకసారి చూసుకోవచ్చు, ఇమేజ్ అయితే వచ్చింది. సో మళ్ళీ దీన్ని రీలోడ్ చేద్దాం. సో ఇంకో ఇమేజ్. సో సోర్స్ అన్స్ప్లాష్ అనేది ఒక ర్యాండమ్ ఇమేజ్ జనరేటర్ అనమాట. సో మనం ఇక్కడ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1600x900 ఉంది కదా. సో మనం సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో 700x900. సో ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. నా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం స్లో. ఎనీవేస్ మీకు ఈ విధంగా సోర్స్ అన్స్ప్లాష్ అనేది అయితే మీకు వర్క్ అవుతుంది. సో అది ఒక ర్యాండమ్ ఇమేజ్ జనరేటర్. మీరు ఇక్కడ సోర్స్ అన్స్ప్లాష్లో మీరు ఏ ఇమేజ్ అయినా మీకు ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది. విత్ మనకి సైజ్ కూడా ఇక్కడ 1600x900. అదేవిధంగా మనకి తగిన సైజులో అయితే మనం ఇమేజ్ని అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇమేజ్ ట్యాగ్లో మనం హైట్ విడ్త్ కూడా డిఫైన్ చేయొచ్చు. సో దానికోసం మనం విడ్త్
ఈజ్ ఈక్వల్స్ టు మనకి విడ్త్ ఎంత కావాలంటే అంత 500. అదేవిధంగా హైట్ నాకు 400. సో ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇమేజ్ వస్తుంది. బట్ ఇది మనం హైట్ అండ్ విడ్త్ అనేది మనం HTMLలో యూజ్ చేయకూడదు, మనం ఇది CSSలో రాద్దాం. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో HTML అనేది జస్ట్ స్కెల్టన్ మాత్రమే. మనం దానికి బ్యూటీ యాడ్ చేయాలన్నా, ఏదైనా హైట్ డిఫైన్ చేయాలన్నా మనం CSSలో అయితే డిఫైన్ చేస్తాం. సో అదేవిధంగా మనం ఇక్కడ ఈ HTML కోడ్లో ఇంకో ఫైల్ని కూడా మనం ఇక్కడ లింక్ ఎంబెడ్ చేయొచ్చు. సో దానికోసం సేమ్ మళ్ళీ ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో స్లాష్, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆ ఫైల్స్ అయితే చూపిస్తున్నాయి. సో మనం లాస్ట్ వీడియోలో చేసిన 5th ఫైల్ అంటే 5th ట్యుటోరియల్ అయితే మనం ఇక్కడ ఎంబెడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం 5 అయితే నేను రాస్తున్నా. సో Ctrl+S. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తే అది నెక్స్ట్ లైన్కి అయితే వెళ్తుంది. సో ఓకే, సో ఇది ఈ పేజ్లోనే లోడ్ అవుతుంది. బికాస్ మనం దానికి టార్గెట్ అనేది అయితే స్పెసిఫై చేయలేదు. చూసుకోవచ్చు టార్గెట్ అనేది మనం స్పెసిఫై అయితే చేయలేదు. సో ఇక్కడ మనం టార్గెట్ని కూడా కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ర్యాండమ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో మనం హైట్ అండ్ విడ్త్ని CSSలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు లింక్ అండ్ ఇమేజ్ గురించి కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.